ముఖ్యంగా అందరికీ బుర్రలో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే, ఏ టాబ్లెట్ తీసుకున్నా ఫుడ్‌తో పాటు తీసుకోవాలి. ఇది 100% అబద్ధం. ప్రతి టాబ్లెట్‌కి ఫుడ్‌తో తీసుకోకూడదు. ఆ టాబ్లెట్ మీకు ఎఫెక్టివ్‌గా పనిచేయాలి అంటే ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవడం మంచిది. అప్పుడే దాంట్లో ఉండేటువంటి ఆ కెమికల్ అనేది ప్రాపర్‌గా అబ్జర్వ్ అవుతుంది. ఆ మెడిసిన్ యాక్షన్ అనేది ఉంటుంది. ఈవెన్ బీపీ టాబ్లెట్లు, థైరాయిడ్ టాబ్లెట్లు ఇవి కూడా ఎంప్టీ స్టమక్‌తోనే వేసుకోవాలి. ప్లెయిన్ వాటర్‌తో వేసుకోవాలి. ఇప్పుడే అవి చాలా బాగా పనిచేస్తాయి. మీరు మినిమం డోస్‌తోనే దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటారో దాని ఫుల్ పవర్ మీకు రాదు. ఎప్పుడైతే పవర్ రాదో మీ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. మళ్ళీ డోస్ పెంచుతూ వెళ్తారు. అటువంటిదే యాంటీబయాటిక్స్ విషయంలో కూడా జరుగుతుంది. యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు అది ఏదైనా కావచ్చు, అందరి బుర్రలో తట్టేది ఫుడ్ తిని వేసుకోవాలి. ఆ ఫుడ్ కూడా ఏది? పాలు, బ్రెడ్. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పాలు, బ్రెడ్ ఇస్తారు. పాలు, బ్రెడ్ ఇచ్చి యాంటీబయాటిక్ వేసుకుంటారు. లేటెస్ట్గా రీసెర్చ్ వచ్చిన దాని ప్రకారం యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు దాంట్లో పాలు ఉండకూడదు. పాల సంబంధమైన పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. పాలు, పెరుగు, వెన్న, జున్ను, మీగడ, మజ్జిగ ఇవి ఏవి తీసుకోవద్దు. పాలతో చేసిన స్వీట్స్ కూడా తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? ఆ పాలలో ఉండేటువంటి లాక్టిన్ ఈ యాంటీబయాటిక్స్లో ఉండేటువంటి కెమికల్స్తో కలిసి ఒక విధమైనటువంటి అమాల్గం అంటే చిక్కటి మెటీరియల్ లాగా తయారవుతుంది. చిక్కగా తయారైతే అది లోపలికి అబ్జర్వ్ కాదు, కేవలం పేగుల నుంచి బయటకు వచ్చేస్తుంది. అందుకే కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ మనం వాడినప్పుడు పొద్దున వచ్చేటువంటి మోషన్ కూడా ఒక విధమైనటువంటి మెడిసిన్ స్మెల్ వస్తుంది. అంటే అది అబ్జర్వ్ కాలేదు, బయటకి పంపించబడింది. మరి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు వాటికి ఏవి వాడకూడదో కూడా తెలుసుకోవాలి. లేకపోతే మన డబ్బులు పోయా శని బట్టే అనేటువంటి సామెత నిజమవుతుంది. ఈ విషయం చాలామంది డాక్టర్లకు తెలియదు. తెలిసినా కొంతమంది చెప్పరు. చెప్దామన్నా ఇంకొంతమందికి టైం ఉండదు. కాబట్టి మిత్రులారా, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మాత్రం వాడొద్దు. కాబట్టి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు దానివల్ల అది అమాల్గంలాగా తయారైతే ఎక్కువసేపు పేగుల్లో ఉండి మన పేగుల్లో ఉండేటువంటి గ్రీన్ బ్యాక్టీరియా అంటారు. మనకు హెల్దీ బ్యాక్టీరియా అంటే మన మోషన్ కాకపోతే ఒకరోజు అది లోపల పోతే కుళ్ళినట్టు అవుతుంది, మురిగినట్టు అవుతుంది, వాసన వస్తూ ఉంటుంది. అటువంటి తయారు చేసే గ్రీన్ బ్యాక్టీరియా. ఈ యాంటీబయాటిక్స్ మీరు వాడితే మీ బాడీకి అది ఉపయోగపడదు. రెండోది మీ పేగుల్లో ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అలాగే అవసరం లేకుండా వాడి అది బాడీకి కూడా ఉపయోగపడినటువంటి యాంటీబయాటిక్స్ మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఎప్పుడన్నా అవసరమైతే కూడా మీ బాడీ దానికి రెస్పాండ్ కాదు. ఎందుకంటే కొంచెం మోతాదులో అది ఎక్స్పోజ్ అయ్యి దానికి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇంకా తర్వాత అవి పని చేయవు. కాబట్టి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు. న్యాచురల్గా తగ్గించుకునేటువంటి మెథడ్స్ ఎన్నో ఉన్నాయి. ప్రకృతికి దగ్గరగా ఉంటూ సహజ సిద్ధమైన పద్ధతుల్లో వ్యాధులు తగ్గించుకునేటువంటి అద్భుతమైన వైద్యం ప్రకృతి వైద్యం.